ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ హవా, గెలుపుపై ఆప్ ధీమా. మళ్లీ అధికారంలోకి వస్తాం, 30 ఏళ్లు పాలిస్తాం. బెదిరింపులు, దొంగ కేసులకు భయపడొద్దన్న వైఎస్ జగన్. తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు. నేడు కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ. అనంతరం ఢిల్లీకి నేతలు, ఎమ్మెల్యేల పనితీరును వెల్లడించనున్న రేవంత్. నేడు ఢిల్లీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై న్యాయవాదులతో చర్చ. హైదరాబాద్లో కిషన్ రెడ్డి అధ్యక్షతన టీబీజేపీ సమావేశం. 2 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక చర్చ. ఇవాటి నుండి వర్క్షాప్లు నిర్వహించాలని నిర్ణయం. తిరుపతిలో కూటమి ప్రభుత్వం అరాచకం. అభినయ్ రెడ్డిపై తప్పుడు కేసు నమోదు. మాపై దాడి చేసి మాపైనే కేసులు పెట్టారు. న్యాయ పోరాటానికి సిద్ధమన్న అభినయ్. ఎస్సీలకు రిజర్వేషన్లో అమలు ప్రకటనపై హర్షం. జనగామలో అంబేద్కర్, సీఎం రేవంత్ పటాలకు పాలాభిషేకం. కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ హర్షకుమార్ ఫైర్. సూపర్ 6 హామీల్ని మర్చిపోయారని మండిపాటు. మస్తాన్ సాయి కేసులో తవ్వే కొద్దీ సంచలనాలు. వెలుగులోకి మరికొన్ని ఫోటోలు, వీడియోలు. నిర్ఘాంతపోయిన పోలీసులు. మెదక్ జిల్లా నర్సాపూర్లో అఖిలపక్షం నేతల ఆందోళన. చెత్త డంప్ కేంద్రానికి వ్యతిరేకంగా నర్సాపూర్ బంద్. జేహెచ్ఎంసీ అధికారులపై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం. సంగారెడ్డిను మరో జవహర్ నగర్గా మారుస్తున్నారని ఫైర్. తిరుపతి ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీలో విద్యార్థుల సమ్మె. వైద్య విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ ఇవ్వాలంటూ డిమాండ్. తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలపై రెడ్డి జేఏసీ నాయకుల ఆందోళన. మల్లన్నపై చర్యలు తీసుకోవాలంటూ సిద్దిపేటలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం. నెల్లూరు జిల్లా మూలపేటలో మొక్కును తీర్చిన కొడుకులు. అమ్మవారి అలంకరణతో ఆలయానికి వెళ్లిన యువకుడు. పేట్ బషీరాబాగ్ అయ్యప్ప కాలనీలో అగ్ని ప్రమాదం. గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లో మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో అగ్ని ప్రమాదం. ప్రమాదంలో గడ్డివాము దగ్ధం. 50,000 ఆస్తి నష్టం. అనంతపురం జిల్లా ఒరవకొండలో గోనె సంచుల షాపులో అగ్ని ప్రమాదం. 10,000 గన్నీ బ్యాగులు దగ్ధం. 5 లక్షల ఆస్తి నష్టం. వికారాబాద్ జిల్లాలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు. ప్రధాన నిందితురాలు సుగుణమ్మతో పాటు మరో 3 అరెస్ట్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీకా వికటించి చిన్నారి మృతి. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రుల ఆందోళన. సిరిసిల్ల జిల్లాలో టీకా వికటించి చిన్నారి మృతితో గ్రామంలో విషాదం. బాధిత కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం. శ్రీశైలంలో ఈ నెల 19 నుంచి మార్చి 1 శివరాత్రి బ్రహ్మోత్సవాలు. సత్రాల నిర్వాహకులతో ఈవో సమీక్ష. భక్తులకు మెరుగైన సేవలు అందించాలన్న ఈవో. పవన్ కళ్యాణ్పై నిర్మాత సింగనమల్ల రమేష్ సంచలన వ్యాఖ్యలు. కొమరంపులి తీసి తీవ్రంగా నష్టపోయినా పట్టించుకోలేదని ఆవేదన.